హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం ఒక 3 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. IMFA, RR కేబుల్ అండ్ ONGC. ఈ 3 స్టాక్స్ కూడా ఈ రోజు మంచిగా పర్ఫార్మ్ చేసినాయి. లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2% రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. అండ్ చాలా మంది ఏంటంటే మనకి మెసేజెస్ చేస్తున్నారు, మీరు మార్కెట్ అవర్స్ తర్వాత చెప్పిన స్టాక్స్ ని మేము ఎప్పుడు బై చేయాలని. సో యాక్చువల్లీ BTST స్టాక్స్ ఎప్పుడైనా సరే మనం ఈ రోజు 3:30 లోపల ఉంటే రేపటి మూవ్మెంట్ ని మనం క్యాచ్ చేయాలన్నమాట. సో చాలా మంది ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు BTST అంటే ఏంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే మార్కెట్ అవర్స్ లోనే స్టాక్స్ గురించి అప్డేట్ చేస్తుంటాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బయోలో ఉన్న లింక్ త్రూ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ రేపటికైతే మనకు ఒక 4 స్టాక్స్ అయితే టెక్నికల్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ 4 స్టాక్స్ ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సాతిన్ క్రెడిట్ కేర్ లిమిటెడ్ అనే ఒక స్టాక్ ఉంది. మంచి అప్ ట్రెండ్ లో ఉంది స్టాక్, బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. టెక్నికల్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ కీ మూవింగ్ అవరేజెస్. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకొని స్టడీ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి AGI ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. సో స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుంది, పైకి వెళ్తుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది, పైకి వెళ్తుంది, అంటే మంచి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అనమాట. అండ్ అన్ని మూవింగ్ అవరేజెస్ పైన ట్రేడ్ చేస్తుంది, వాల్యూమ్ కూడా బాగుంది, స్టడీ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనకి మంచి అప్ ట్రెండ్ లో ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ బుల్లిష్ క్యాండిల్, వాల్యూమ్ కూడా బాగుంది. సో దీన్ని కూడా మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి STL టెక్నాలజీస్. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. టెక్నికల్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ 4 స్టాక్స్ అయితే మీరు రేపటి కోసం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.